స్వాములు ఋత్వికులు కంకణములను తీసుకొని వస్తారు. కళ్యాణ కంకణాన్ని 5 రోజులు ఉత్సవ కంకణాన్ని ధరించినటువంటి వారు కూడా ఈ కళ్యాణ కంకణాన్ని ధరించవచ్చు. కళ్యాణ దంపతులుగా కూర్చున్న వాళ్ళ వరకు మాత్రమే కంకణ ధారణ చేయండి. కళ్యాణ దంపతులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ వరకు మాత్రమే కంకణ ధారణ చేస్తారు. మన వృద్ధికులు వస్తారు, వారు కంకణ ధారణ చేస్తారు. మీ దగ్గర ఆల్రెడీ కొబ్బరి బొండం ఉంది కదా, అది మీరు చేతిలో పట్టుకుంటే మీ కంకణాన్ని ధరింపజేస్తారు. కళ్యాణ మహోత్సవ అమ్మాయిని వెతుక్కొని రావటం కోసం ఒక 4 బ్రాహ్మణోత్తములను పంపిస్తున్నారు. పాంచరాత్ర ఆగమం తెలిసినటువంటి భాగవతోత్తములను పంపుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్లకు నీళ్లను, అలాగే అక్షతలను, అలాగే దక్షిణను, అలాగే ఫలమును ఇచ్చి పంపుతూ ఉన్నారు మన వాళ్ళు. ఎందుకు ఈ నీళ్ళు ఇవ్వటం, ఫలాలు ఇవ్వటం, దక్షిణ ఇవ్వటం అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అమ్మాయిని వెతుక్కొని రావాలి కనుక మధ్యలో దాహం అయితే తాగడానికి, అలాగే మధ్యలో ఆకలైతే ఫలాలను సేవించడానికి, ఇలా దారి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు మన వాళ్ళు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు కన్య యొక్క ఇంటికి వెళ్ళి, ఇదిగోనండి మేము ఫలానా దగ్గర నుంచి వచ్చాము, ఫలానా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళం మేము అని వీళ్ళ యొక్క కుల గోత్రాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పి, మరి ఈ అబ్బాయి ఉన్నాడు నీకు సమ్మతమేనా అని అడిగి, సరే సమ్మతమే అని వాళ్ళు అన్నట్లయితే మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి యొక్క సన్నిధి లోపల స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క సన్నిధి లోపల అయ్యా మేము వెళ్ళొచ్చాము, ఫలానా వంశానికి చెందినటువంటి, ఫలానా గోత్రానికి చెందినటువంటి అమ్మాయి ఉంది ఒక ఆవిడ, ఇదిగో చూసి వచ్చాము, వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే మరి ఆ అమ్మాయిని వరించండి అని తిరిగి వచ్చి సమాధానం చెప్తారు. అయితే ఇప్పుడు ఆ యొక్క ప్రక్రియను మనమంతా కూడా ప్రవర అని పిలుస్తాం. ఆ యొక్క ప్రవర కార్యక్రమాన్ని మన యొక్క యాజ్ఞిక స్వాములు నిర్వహిస్తారు. అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాదశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్తారపరాయణాయ పరవ్యూహధమంతర్యామి అర్చావతార స్వరూపిణే పరబ్రహ్మ శర్మదానత్రే అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాదశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్తారపరాయణాయ పరవ్యూహంతర్యామి అర్చావతార స్వరూపిణే రూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ వేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచాదశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్తారపరాయణాయ పరవ్యూహధమంతర్యామి అర్చావతార స్వరూపిణే వాసుదేవ
పుత్రాయ వేద శాఖాగ్రాహిణే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పంచార్జే ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్జిత పాదపద్మయుగలాయ అఖిల లోకాన్విత పవిత్రాయ ఆర్తత్తార పరాయణాయ పరవ్యోధమంతర్యామి అర్చావతార స్వరూపిణే సత్సారే శ్రీ శ్రీనివాస స్వామినే కన్యాదేవరాయ వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరా నిరాకార సాకార త్రయారజేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంబర శివగానత్రే వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరా నిరాకార సాకార త్రయారజేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా పౌత్రీ చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరా నిరాకార సాకార త్రయారజేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా పుత్రీ చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరా నిరాకార సాకార త్రయారజేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీదేవి నామ్నీం సాక్షాలక్ష్మీ సరోభినీం నారాయణీం గమ్యాం చతుర్వేద భాగాధ్యాయిని వసుంధరస్థిరభరత్రయాభిషేక ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవా విపుల శర్మ నవరత్రే చతుర్వేద భాగాధ్యాయిని వసుంధరస్థిరభరత్రయాభిషేక ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవా సప్తరశ్రమణ్య గోత్రోద్భవా దాస్యవశర్మణః సంకల్పపుత్రీ అయోనిదా ప్రకృత్యం స్వరూపిణీ ధనధాన్య ప్రదాయిని భూదేవీనామ్ని పరార్థినీ కళన్యాం అంతా కూడా ఒకసారి చెప్పండి అహోదాస్యామి అహోదాస్యామి సామ్రాజ్య ఆశీర్వాదం కుర్యాత్ ఓం స్వారాజ్యం వయాధ్యం ఆరమేష్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్సారం భావంతం ప్రముక్తం కన్యార్థము వెళ్ళినటువంటి మన భాగవతోత్తములు చక్కని అమ్మాయిలను చూసి వచ్చి స్వామివారికి విన్నవిస్తే స్వామివారు అంగీకరించినారు. అంగీకరించిన తర్వాత వివాహ నిశ్చయం అయింది. వివాహ నిశ్చయం అయిన తర్వాత ఏం చేయాలి? ఎదురుకోళ్ళు ఉంటాయి. నిన్న ఎదురుకోళ్ళు చేసుకున్నాక మరి వాళ్ళ వేదిక మీదకి వారిని తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఒకటి దుమ్ముకాళ్ళు కడగడం ఉంటుంది, రెండవది పాద ప్రక్షాళన ఉంటుంది. వేదిక మీదకి తీసుకొచ్చేటప్పుడు ఆ ఫంక్షన్ హాల్ లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఒక కాళ్ళు కడిగేస్తారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పాద ప్రక్షాళన ఉంటుంది. అలా స్వామిని వేదిక మీదకి ఏంచేపు చేసుకొని ఒక నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనముగా భావించవయ్యా స్వామి ఇది అని అక్కడ ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి స్వామికి ఇప్పుడు పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదములకు సాక్షాత్తు తన పాదముల నుంచి ఉద్భవించినటువంటి గంగ చేత
ఆ యొక్క పాద ప్రక్షాళన అనేటువంటిది మన అర్చక స్వాములు చేస్తూ ఉన్నారు. తిలకించాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి పాదములను అభిషేకించినటువంటి తీర్థం మీ అందరి దగ్గరికి వస్తుంది. ప్రోక్షణ చేస్తున్నారు. శిరస్సు వచ్చి నమస్కరించండి. కూర్చున్నటువంటి వారు మరి వివాహ సమయంలో ఏం చేయాలి? నిన్న ఆభరణాలన్నీ ఉన్నాయా? శ్రీవత్స అంగుళీయక మకరకుండల మనోహరములతోటి స్వామివారిని మధువర్గం ప్రాశ్య. స్వామివారికి పెరుగు తీయని పదార్థమైనటువంటి తేనెని చాలా దూరం నుంచి మన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వచ్చినందుకు ఉపశమనార్థంగా మధువర్గాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. అంతా కూడా చక్కగా నమస్కరించండి.
స్వామివారికి అమ్మవారికి కళ్యాణ సమయమునందు ఆలయ పాలక మండలి వారు స్వామివారికి అమ్మవార్లకి పట్టు పీతాంబరమైనటువంటి వస్త్రాలను సమర్పిస్తున్నారు. అంతా కూడా ఒకసారి దర్శించండి. గోవిందా యువం వస్త్రాణి వసావసాతే స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణోత్సవాన్ని ఓం పవిత్రం విరదంబురానందేన భువనస్వరాయ మీరంతా కూడా మీ చేతిలో బొండాలు ఉన్నాయి కదా, కొబ్బరి బొండాలు. దంపతులుగా కూర్చున్నటువంటి వారు కొబ్బరి బొండాన్ని చేతిలోకి తీసుకోండి. ఆడవారు ముందుగా, ఆడవారు కొబ్బరి బొండాన్ని పెట్టుకొని మగవారి చేతిలో మీ చేతిని ఉంచండి. అందరూ వివాహమైన వాళ్ళే కూర్చున్నారు కాబట్టి మీ యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీరంతా ఎలా కళ్యాణ మహోత్సవంలో కూర్చోవాలో ఒకసారి. అచింత్య పరమజగ్యాభ్రియమానస్య మహాజలో భవత్యే పరిభ్రమమానాయ